చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. ఎవరొచ్చారు చిత్ర? ప్రియా వాళ్ళ అమ్మా నాన్న. మీరా? ఎందుకొచ్చారు నా ఇంటికి? అలా మాట్లాడతారండి ధర్మతేజ గారు. కూతుర్నిచ్చిన ఇంటికి, మా ఇంటి ఆడబిడ్డ ఇంటికి ఎవరన్నా ఎందుకు వస్తారు? ప్రేమాభిమానాలతో పలకరించడానికే కదా. ప్రేమ, పలకరింపు, అబద్ధాలతో జీవితాల్ని నాశనం చేసే మీలాంటి వాళ్ల నోట ఆ మాట వినడం చాలా విచిత్రంగా ఉంది. నా భార్యగా నటించి నీ కూతుర్ని ఇంటికి కోడలిగా చేసి మమ్మల్ని ఎంతో మోసం చేసింది ఈ రాణమ్మ. ఇప్పుడు మీరు కూడా ఇందులో భాగమై మమ్మల్ని మళ్ళీ చీకట్లోకి నెట్టేయడానికి వచ్చారా? అసలు ఏ మొహం పెట్టుకుని నా ఇంటికి వచ్చారు? అరే, కొత్తగా ఇప్పుడు భాగం అవడం ఏంటి తేజ? ఇందులో వీళ్ళెప్పటినుంచో భాగమే. వీళ్ళందరూ ఆస్తి కోసం అందరూ కలిసి వేసిన పెద్ద ప్లాన్. ఆ ప్లాన్లో భాగంగానే మిమ్మల్ని వాళ్ల గుప్పెట్లో పెట్టుకుని ఈ ప్రియని ఇంటి కోడల్ని చేసి అందరూ ఇక్కడ పాగా వేశారు. ప్రాణమ్మా, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ధర్మతేజ గారు, మీరు కూడానా? అనయ్య, ధర్మతేజ్ గారికి గతం ఏమీ గుర్తులేదు. ఇప్పుడేం చెప్పినా అది ఆయన్ని మరింత రెచ్చగొట్టినట్టు అవుతుంది. మీరింకేం మాట్లాడకండి. సమాధానం చెప్పి పరిస్థితిని మార్చలేము. చిత్రావతి గారు, నిందలు వేయడం చాలా సులభం, కానీ నిజాన్ని నిరూపించుకోవాలంటే కొంచెం సమయం కావాలి. నిజంగా నేను ఇక్కడికి రావడం నా ప్లానే అయితే ఈ ప్లాన్లో మీ పిల్లల భవిష్యత్తు ఉంది, ఈ ఇంటి గౌరవం ఉంది. మా వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి ఏ చిన్న మచ్చ కూడా రాలేదు. మీరనుకుంటున్నట్టు వాళ్ళకి ఏ కుతంత్రాలు తెలియవండి. వాళ్ళకి తెలిసింది కేవలం కృష్ణ వల్ల తమ కూతురి జీవితానికి జరిగిన అన్యాయం మాత్రమే. ఆ అన్యాయానికి ఈ ఇంట్లోనే న్యాయం దొరుకుతుందని ఈ ఇంటికి కోడల్ని చేశారే తప్ప ఈ ఆస్తుల కోసమో అధికారాల కోసమో కాదండి. ఇప్పుడు కూడా వీళ్ళొచ్చింది కేవలం ప్రియం చూడ్డానికే గాని ఏదో ఆశించి కాదు. ఏమండి, వీళ్ళేదేదో అంటున్నారు, నాకంతా అయోమయంగా ఉందండి. అసలు ఇక్కడేం జరుగుతుంది? అవును రానమ్మా, కళ్యాణి అన్నట్టు నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఇందాక అల్లుడు గారు కూడా కనీసం పలకరించడానికి కూడా ఇష్టపడకుండా ఏదో పరాయి వాళ్ళని చూసినట్టు కోపంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు చూస్తేనేమో ఇలా నిందలు వేస్తున్నారు. అడపాదడపా వచ్చే మాతోనే వీళ్ళింత కఠినంగా మాట్లాడుతున్నారు అంటే
ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండే మిమ్మల్ని వాళ్ళ మాటలతో ఇంకెంత హింసిస్తున్నారో నేను అర్థం చేసుకోగలనమ్మా. వద్దురానమ్మా, ఇంకొక క్షణం కూడా మీరు ఈ నరకంలో ఉండొద్దు. మాతో పాటు వచ్చేయండి అమ్మా. చూడండి, రాణమ్మ రావాలన్నా మేం పంపించాలి కదండి. మీ రాణమ్మ చాలా తెలివిగా పవర్ ఆఫ్ అటార్నీ తన పేరున రాయించుకుంది. అది తిరిగి మా పేరున రాసిచ్చే వరకు ఆవిడ మాత్రం ఈ గడప దాటడానికి వీల్లేదు. అప్పటిదాకా ఈ మేడం మాకు బందీ.